రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. పెట్టుబడి సాగు సాయం కింద ఏడాదికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తుండగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ డ్రోన్లు, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, సాయిల్ హెల్త్ కార్డులు సహా పలు పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఒకటి. వ్యవసాయం చేయడానికి నీరు లేని ప్రాంతంలో రైతులు వారి పంటలను పండించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సబ్సిడీపై డ్రిప్ పైపులను అందిస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ జిల్లాలో సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదు అవుతుండటంతో రైతులు అందుకు తగ్గట్లుగా సాగు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనంతపురం జిల్లా రైతులకు ఒక వరంలా మారింది. ఈ పథకంలో రైతులు వారి పంటల కోసం డ్రిప్ సౌకర్యం పొందారు. ఈ డ్రిప్ పైపులను వారి పొలాల్లో అమర్చుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నారు. డ్రిప్ పైపులను ఒక నీటి మోటారుకు అమర్చి వాటి ద్వారా ప్రతి మొక్కకు నీటి బిందువులు పడేలా చేస్తున్నారు. ఇలా నీరు వృధా కాకుండా తక్కువ ఖర్చుతో నీరు సమృద్ధిగా ప్రతి మొక్కకు అందుతుంది. 10 ఎకరాల పైన ఉంటే 50% సబ్సిడీతో ఈ పథకం ద్వారా డ్రిప్ సౌకర్యం అందుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ పథకం పట్ల జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉందండి. మామూలుగా డ్రిప్పు లేక ముందర ఎకరానే నీళ్లు నానపగలగము. ఇప్పుడు కృషి సించాయి యోజన కింద 90% సబ్సిడీ ఇచ్చారు. మేము 5 ఎకరాలు నానపగలుగుతున్నాము. ఇప్పుడు ఇది అసలే కరువు జిల్లా అనంతపురము. ఈ డ్రిప్ సబ్సిడీతో 5 ఎకరాలు నానపగలి 2 పంటలు తీయగలుగుతున్నాము. బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ మాకు 90% సబ్సిడీ ఇస్తుంది. ఫిల్టర్లు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతా బాగుంది మాకు ఇది. నేను ఒక రైతుని. నాకు ఇక్కడ ఈ పొలంలో రేవడకొత్తూరు పొలంలో 4 ఎకరాల 99 సెంట్లు ఉంది. నేను చిన్నకారి రైతుని. కృషి సించాయన పథకం కింద నాకు డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ చేసింది. నేను బయట కొనేదానికి దీనికి చాలా నాకు 90% కిందకై 21,000కి శాంక్షన్ చేసింది. నేను దీని నుండి చాలా ఉపయోగాలు పొందుతున్నాను. రకరకాల కూరగాయలు పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు శాంక్షన్ చేసింది 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుండి రకరకాల కూరగాయలు పెట్టుకుంటున్నాను. నేనైతే చాలా లబ్ధి పొందింది. సెంట్రల్ గవర్నమెంట్కు నేను ధన్యవాదాలు. గత ఏడాదిలో 17,000 ఎకరాలకు ప్రభుత్వం డ్రిప్ను పంపిణీ చేసింది. ఈ ఏడాది 18,000 ఎకరాలకు డ్రిప్ను పంపిణీ చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు.